ఆగండి అజ్జి, రోజీ గురించి అడుగుతుంటే అలా వెళ్ళిపోతారే? రే, నాకింకా చాలా పనులున్నాయి. ఎలాగూ నువ్వు కింద రోజుని చూస్తావు కదా, ఈ లోపు తొందర ఎందుకు? భార్గవి పద. బావా బాగా తొందరగా ఉన్నావు, కాసేపు ఓపిక పట్టు. లోకి, నువ్వు రోజీ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇదేంటి సూట్ కేసు నుంచి సౌండ్ వస్తుంది? ఇందాక నుంచి దీంట్లో నుంచి ఆ సౌండ్ వస్తుంది. ఏంటండి ఆ ఫోటోని హ్యాపీగా అలాగే చూస్తున్నారేంటి? ఏం లేదండి, రోజీ నందినిలో ఆ ఫోటోలో చాలా అందంగా ఉన్నారు కదా. అవునండి, ముఖ్యంగా రోజీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి బాగా కలర్ వచ్చిందండి. అదేంట్రా, నందిని ఫోటో వైపు వేలు చూపించి రోజీ అంటున్నాడేంటి? అక్క, మనం క్రాస్ గా ఉన్నాం కదా, అందుకే ఆయన రోజీ వైపు వేలు చూపించినా మనకు నందిని వైపు చూపించినట్టు అనిపిస్తుంది. అవును రోయ్, నువ్వు చెప్పింది కరెక్టే. మనం క్రాస్ గా ఉన్నాం కాబట్టి అలా కనిపించింది. నందిని ముఖంలో కూడా చాలా కళొచ్చింది. అవునండి, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ కదా, అందుకే ఆవిడ ముఖంలో కళ బాగా కనిపిస్తుంది. రోజీ గారు, చాలా రోజుల తర్వాత నందిని రోజీలను చూడబోతున్నాం. కాకపోతే పెళ్లి కూతురు గెటప్లో ఉన్న రోజీని తొందరగా చూడాలనుకుంటున్నాం. అందుకే నిశ్చితార్థానికి ముందే రోజీని మాకు చూపిస్తారా ప్లీజ్? అయ్యో, దాందే ఉందండి, నేనే స్వయంగా ఇప్పుడే చూపిస్తాను, పదండి. మేడం ఒక్క నిమిషం. ఏంటి విజయ్? మేడం, వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి మాటల్లో పడి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. ఇప్పుడే జ్యూస్ తెప్పిస్తాను, తాగేసి ప్రశాంతంగా చూస్తారు. ఇదిగో ఆది సార్, తొందరగా 2 జ్యూస్ తీసుకొచ్చి వీళ్ళకివ్వు. అలాగే సార్. ఛ, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందేంటి? నందినిని వీళ్ళు చూడకుండా ఉండాలంటే ఏం చేయాలి?
సడన్ గా అలా టెన్షన్ పడుతున్నాడేంటి? అందర్నీ టెన్షన్ పెట్టే వీడు ఇలా టెన్షన్ పడుతున్నాడంటే ఏదో విషయం ఉంది. అదేంటి? ఏంట్రా అలా టెన్షన్ పడుతున్నావేంటి? ఏమైంది? అడుగుతుంది నిన్నేరా. ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? చూడక్క, నేను అసలే టెన్షన్తో మెంటల్గా ఆలోచిస్తున్నాను. నన్ను విసిగించావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. కాసేపు సైలెంట్గా ఉండు. ముందు దూరం జరుగు. రోజీ గారు, ఇక వెళ్దామా? ఆ, ఆంటీ, ఇప్పుడు రాహుకాలం స్టార్ట్ అయింది. రాహుకాలం అయ్యాక ఎలాగో నిశ్చితార్థం జరుగుతుంది కదా, అప్పుడు చూద్దురు గాని. ఇప్పుడు ఎందుకు వెళ్ళడం? విజయ్, వాళ్ళేమీ మొదటిసారి రోజుని చూడడం లేదు కదా, అలాంటప్పుడు మూఢనమ్మకాలేంటి? మీరండి, వెళ్దాం రండి. ఎలాగైనా సరే నందినిని వీళ్ళు చూడకుండా చేయాలి. అదేంటి? ఈ నిశ్చితార్థానికి మూల కారణమే వీడు. ఇంతసేపు నీళ్లలో ఉన్న చేపలాగా హ్యాపీగా ఉండి ఇప్పుడేమో ఒడ్డున పడ్డ చేపలాగా గిలగిలా కొట్టుకుంటూ టెన్షన్ పడుతున్నాడేంటి? అంటే ఏదో తెలియని మిస్టరీ ఉంది.
సీతమ్మ తల్లి గారు, కొంచెం ఆ ముసుగు తీస్తే మేం కూడా మీ దర్శన భాగ్యాన్ని చూసి తరిస్తాం. రోజీ, సిద్ధు వాళ్ళ అమ్మా నాన్న నేను చూస్తారట. ఒకసారి ముసుగుతీ. అదేంటమ్మా ముసుగును అలా పట్టేసుకున్నావు? నందిని అత్తమామలు నిన్ను చూడాలి అంటున్నారు. సిగ్గుపడుతుందేమో రోజీ. సిగ్గా? ఎందుకు? అయినా వీళ్ళు మన రోజీకేమైనా కొత్త ఏంటి? తన ఫ్రెండ్ నందినికి అత్తమామలే కదా. అమెరికాలో ఎప్పుడు మోడర్న్ డ్రెస్లోనే ఉండేదానివి. ఇప్పుడు నిన్ను ఇలా చూస్తూ ఉంటే ఓసారి నీ మొహం కూడా చూడాలనుంది. లక్ష్మి ఉంగరం. నిజంగా సీతమ్మ తల్లిలా ఉన్నావమ్మా. కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్ యూ. లక్ష్మి, ఉంగరం లూజ్ అయిపోయినట్టుంది, దారం కట్టించుకో. అలాగే. రోజీ గారు, మీ మనోరాలు చాలా చాలా అందంగా ఉంది. ఇంతకుముందు తనను అమెరికాలో చూసినా, ఇప్పుడు మిమ్మల్ని తనని పక్కపక్కన చూసినా అంతా మీ పోలికనని అర్థమైంది. థ్యాంక్ యూ.
ఏంటమ్మా సిద్ధు, ఏంటి సంగతులు? ఎంతసేపమ్మా సూట్ కేసు ఓపెన్ చేయడానికి? హా, ఎంతసేపు చెప్పు? అయినా నువ్వెలా డాక్టర్ అయ్యావయ్యా బాబు? నిన్ను కాదు, నీకు ఎంబీబీఎస్ సర్టిఫికెట్ ఇచ్చిన వాణ్ణనాలి. అది కాదమ్మా, సూట్ కేసు నుంచి పావు గంట నుంచి టకీ టకీ మని కొడుతుంటే ఇంతసేపటి కానీ అర్థం చేసుకోలేకపోయావా? నువ్వు దీంట్లోకి ఎలా వచ్చావు? మరి నువ్వు ఇక్కడ ఉంటే అక్కడెవరున్నారు? ఇంకెవరుంటారా పప్పు సుద్దా? ఎవరుండడం న్యాయమో వాళ్లే ఉంటారు. రోజీ గారి మనవరాలు రోజీ. అయినా ఏంటి బుజ్జి అంత షాక్ అవుతున్నావు? అదేదో అన్యాయమైపోయినట్టు. ఏమైనా మా అజ్జి ప్లానే ప్లాను, సూపర్ గా ప్లాన్ చేసింది. సిద్ధు, అసలు నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎక్కడ నువ్వు నాకు దూరం అయిపోతావేమో అని ఎంతగా ఏడ్చానో. మై గాడ్, తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. ఒరే కరెంట్ పోలు, ఏం మాట్లాడకుండా అలా బెల్లం కొట్టిన రాయిలా ఉంటావేంట్రా? మాట్లాడు. ఏమైనా మా అజ్జి రోజీని నన్ను టెన్షన్లో పెడితే పెట్టింది గాని చివరికి మా ఇద్దరికి న్యాయమే చేసింది. అసలు మీకెవ్వరికీ అనుమానం రాలేదు కదా? ఎలా వస్తుందిలే, మాకే అనుమానం రాలేదు. అజ్జి ప్లాన్ అంటే అంతే మరి. ఎక్కడా తొణక్కుండా బెణక్కుండా తను చేయాల్సింది చేసేసింది. నాన్న సిద్ధు, మాట్లాడమ్మా. ఏమైనా పెళ్లి కూతురు గెటప్లో రోజీ చాలా ముచ్చటగా ఉంది కదా? అవునండి, రోజీ రోజా పూలాగా చాలా అందంగా ఉందండి. వీళ్ళక్కడ నందినిని చూసి అక్కడ హ్యాపీగా మాట్లాడారు, ఇక్కడేమో హ్యాపీగా డిస్కషన్ చేసుకుంటున్నారు. అసలు నాకేం అర్థం కావడం లేదు. సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఏదో జరిగింది, ఏదో జరిగింది. విజయ్, ఏంటి అక్కడే ఉన్నావు? ఇలా రా. చెప్పండి అంకుల్. అవును విజయ్, సిద్ధు అంటే బయటికి వెళ్ళాడు, మరి నందిని కల్పించడం లేదేంటి? చాలాసేపటి నుంచి నందిని కోసం చూస్తున్నాం. రోజీ పక్కన లేకుండా నందిని ఎక్కడికి వెళ్ళింది? వీళ్ళేంటి ముసుగులో నందినిని చూసి నందిని గురించి నన్ను అడుగుతున్నారు? అంతా కన్ఫ్యూజన్గా ఉంది. క్లారిటీగా విషయం తెలుసుకోవాలి. అంకుల్, మీరిందాక ముసుగులో చూసింది రోజీతోనే కదా మాట్లాడింది? అదేంటి విజయ్, అంత సిల్లీ క్వశ్చన్ అడిగావు? మేమిద్దరం రోజీతోనే మాట్లాడాం. ఏ, అక్కడ రోజీ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? అబ్బే అదేం లేదు అంకుల్, ఏదో సరదాగా అడిగాను అంతే, జస్ట్ జోకింగ్. భలే వాడివయ్యా, నువ్వు జోక్ చేయడానికి నేనే దొరికానా? అది సరే విజయ్, ఇంతకీ నాకు కాబోయే కోడలు నందిని ఎక్కడా? తనని ఎప్పుడెప్పుడు చూద్దామా అనుంది. ఏంటి విజయ్, మేము ఏదడినా ఏదో ఆలోచనలో పడిపోతున్నావు? నిశ్చితార్థం హడావుడి కదా, ఏదో పనిలో ఉండుంటుంది. తన్ని మీ దగ్గర పంపిస్తానులేండి. అక్కడుందేమో నందిని, వీళ్ళేమో రోజీని చూసామంటున్నారు. అంటే నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది. అదేంటో కనుక్కోవాలి. అసలు ఆ ముసుగులో ఉంది ఎవరో తెలిస్తే నా డౌట్కి ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడే వెళ్ళి చూస్తాను.